ఎస్, మీరు చెప్పినట్టు రీసెంట్ గా ఇలాంటి కేసు నేను ఒకటి చూశాను. నా దగ్గరకు వచ్చిన ఒక కౌన్సిలింగ్ కేసులో టీనేజ్ పిల్లవాడు అమ్మని కొట్టి ఇంట్లో నుంచి డబ్బులు మొబైల్ పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మళ్ళీ ఈ అబ్బాయిని కొట్టి ఎందుకు ఇలా చేసావు అని అడిగితే అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అమ్మ నన్ను గేమ్స్ ఆడద్దనింది, అందుకని చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, డబ్బులు అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసాను. మరి ఏం గేమ్స్ అంటే అవే ఫ్రీ ఫైర్, పబ్జి. ఎస్, అంటే ఈ రోజు యాజ్ అ సైకాలజిస్ట్ గా మేము దాన్ని ఏమంటాము అంటే గేమింగ్ అడిక్షన్ అంటాం. ఇలా ఇటువంటివి డిఫరెంట్ ఇష్యూస్ చూస్తున్నాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి పిల్లవాడు మొబైల్ అడిక్షన్ లోకి వెళ్ళాడని చెప్పి తెలుసుకొని ఒక 2 రోజులు మొబైల్ దాచిపెట్టేసింది. మనందరికీ తెలుసు ఆ తల్లిని చంపేశాడని కూడా మనం కూడా న్యూస్ విన్నాం. అండ్ దాని తర్వాత నాకు తెలిసిన రీసెంట్ గా నెల్లూరు దగ్గరలో ఒక ఇంటర్ పిల్లవాడికి మొబైల్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్, మరి ఇది అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, సైకలాజికల్ స్టేటస్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్. మీకు అర్థం అవడం కోసం ఒక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి, ఒక సిగరెట్ తాగే వ్యక్తి సడన్ గా ఆపేస్తే ఏమవుతుంది? డాక్టర్స్ కూడా సడన్ గా ఆపద్దు అంటారు. ఎస్, అలా ఈ రోజు తల్లిదండ్రులు తెలియకుండా మా పిల్లవాడికి మొబైల్ అడిక్షన్ ఉంది కానీ వాడికి మొబైల్ ఇవ్వమని చెప్పి వాడికి తీసేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. దానికే మేము యాజ్ అ సైకాలజిస్ట్ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఆ థెరపీస్ ఇస్తూ వాళ్ళకి ఆ మొబైల్ అడిక్షన్ అనేది తీసేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఐడెంటిఫై చేస్తే ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకుని వెళ్ళి మీ పిల్లల్ని కొంచెం ఆ దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళ మీద రూడ్ గా బిహేవ్ చేయొద్దు.